అందరికీ నమస్కారం. ఈరోజు మనం హిందూ ధర్మంలో ఒక మూల స్తంభంలాంటి భగవద్గీత గురించి మాట్లాడుకుందాం. ఇది మామూలు పుస్తకం కాదండోయ్. ఒక భీకరమైన యుద్ధం మధ్యలో ఒక యోధుడికి తన దైవ సమానమైన సారథికి మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంభాషణ. మరింకెందుకు ఆలస్యం, పదండి ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఎప్పుడైనా మనసుకి మన బాధ్యతకి మధ్య సంఘర్షణ ఎదురైందా? ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి. అదే ప్రశ్న భగవద్గీతకు కేంద్రం. ఇది కేవలం అర్జునుడి కథ కాదు, మనందరి కథ. కర్తవ్యానికి మనస్సాక్షికి మధ్య నలిగిపోయినప్పుడు సరైన దారి ఏది? ఒక్కసారి అర్జునుడి మాటలు వినండి. ఒక మహాయోధుడు. ఆయన గొంతులో ఎంత వేదనుందో చూడండి. నా ఒళ్లంతా వణికిపోతోంది, నోరు ఎండిపోతోంది, నా చేతిలోంచి గాండివం జారిపోతోంది అంటున్నాడు. అతని మానసిక సంఘర్షణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం అర్జునుడి నిరాశలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. అసలు అంతటి వీరుడు అలా ఎందుకు కుంగిపోయాడో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. యుద్ధానికి సిద్ధమై నిలబడితే అవతలి పక్కన ఉన్నదెవరో తెలుసా? స్వంత తాతలు, విద్య నేర్పిన గురువులు, తోడబుట్టిన అన్నదమ్ములు. వాళ్లని చూశాక ఒక రాజ్యం కోసం వీళ్లందర్నీ చంపాలా అని అర్జునుడి కనిపించింది. ఇది యుద్ధం కంటే పెద్దది, తనుతో తనే చేసుకుంటున్న పోరాటం. ఇంకా ఈ బాధని భరించలేక అర్జునుడు కుప్పకూలిపోయాడు. తన ధనుర్బాణాల్ని పక్కన పడేసి, నా వల్ల కాదు, నేను పోరాడను అని తేల్చి చెప్పేశాడు. యోధుడిగా తన కర్తవ్యాన్నే వదిలేసి ఆ సంఘర్షణ నుండి పారిపోవాలని చూశాడు. అర్జునుడు ఇక అంతా అయిపోయిందనుకున్న క్షణంలో అసలు కథ మొదలైంది. అతని సారథి సాక్షాత్తు శ్రీకృష్ణుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇక్కడి నుండే గీత యొక్క అసలైన జ్ఞాన ప్రవాహం మొదలవుతుంది. కృష్ణుడు చెప్పిన మొదటి మాటలే అర్జునుడి ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. ఏమన్నాడు తెలుసా? ఎవరికోసం బాధపడకూడదో వాళ్లకోసం నువ్వు బాధపడుతున్నావు. నిజమైన జ్ఞానులు బతికున్న వాళ్లకోసంగాని చనిపోయిన వాళ్లకోసంగాని దుఃఖించరు అన్నారు. అంటే అసలు సమస్య బయటలేదు, అర్జునుడి ఆలోచనలోనే ఉందని చెప్పకనే చెప్పారు. ఇదే భగవద్గీతకు గుండెకాయలాంటి విషయం. ఆత్మ. మనం ఈ కనిపించే శరీరం కాదు, మన అస్సలు స్వరూపం లోపల ఉన్న ఆత్మ. దానికి చావులేదు, మార్పులేదు. ఈ ఒక్క విషయం అర్థమైతే జీవితంపై మనకున్న దృష్టి మొత్తం మారిపోతుంది. చూడండి, శరీరానికి ఆత్మకి మధ్య ఉన్న తేడా ఎంత స్పష్టంగా ఉందో. శరీరం పుడుతుంది, చనిపోతుంది, కాని ఆత్మ శాశ్వతం. దానికి పుట్టుకలేదు, చావులేదు. కృష్ణుడు చెప్పినట్టు ఈ శరీరం మనం వేసుకునే బట్టల్లాంటిది అంతే. ఈ ఉపమానం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మనం చిరిగిపోయిన బట్టలు తీసేసి కొత్తవి వేసుకుంటాం కదా, అలాగే ఆత్మ కూడా పాతబడిన శరీరాన్ని వదిలేసి కొత్త శరీరంలోకి వెళ్తుంది. ఇది నిరంతరం జరిగే ప్రయాణం. సరే, ఆత్మ శాశ్వతమైనది అని తెలిసింది, బావుంది. కాని ఈ జ్ఞానాన్ని మన జీవితంలో ఎలా ఉపయోగించాలి? ప్రతిరోజూ మనం చేసే పనుల సంగతేంటి? దానికి సమాధానమే నిష్కామ కర్మ. నిష్కామ కర్మ అంటే సింపుల్గా చెప్పాలంటే పని చెయ్యి, కాని ఫలితం ఆశించకు. మన దృష్టి కేవలం మనం చేసే పనిమీద, మన కర్తవ్యం మీద ఉండాలి. దానివల్ల ఏమొస్తుంది, ఏం పోతుంది అనే ఆలోచన ఉండకూడదు. ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. కృష్ణుడు పనులు మానేయమని అస్సలు చెప్పట్లేదు. పని చెయ్యి, కాని దాని ఫలితంతో బంధం పెట్టుకోవద్దు అంటున్నాడు. అప్పుడే మనం స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఉండగలం. ఇది చూడండి, మనం ఎలా మన పతనానికి మనమే దారివేసుకుంటామో కృష్ణుడు ఎంత స్పష్టంగా చెప్పాడు. ఏదో ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. దానిమీద ఆసక్తి పుడుతుంది. ఆ ఆసక్తి కోరికగా మారుతుంది. ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది. ఆ కోపంతో విచక్షణ కోల్పోతాం. అంతే, అంతా నాశనం. ఇదొక గొలుసుకట్టులాంటిది. మనందరికీ ఇదొక పెద్ద హెచ్చరిక. అందుకే గెలుపు వచ్చినా పొంగిపోకుండా, ఓటమి వచ్చినా కుంగిపోకుండా, సుఖంలో దుఃఖంలో రెండింటిలోనూ ఒకేలా స్థిరంగా ఉండగలగడమే అసలైన యోగం. అదే నిజమైన అంతర్గత శాంతి. ఇప్పటిదాకా కృష్ణుడు ఒక స్నేహితుడిగా, ఒక గురువుగా అర్జునుడితో మాట్లాడాడు. కాని ఇప్పుడు అతను తన అసలు స్వరూపాన్ని, తన విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు. ఈ విశ్వం వెనుకున్న అసలు రహస్యాన్ని బయటపెట్టబోతున్నాడు. కృష్ణుడు ఇక్కడ తన అవతార ప్రయోజనమేంటో చెప్తున్నాడు. ఎప్పుడైతే ధర్మానికి ముప్పు వస్తుందో, మంచివాళ్లను కాపాడటానికి, చెడ్డవాళ్లను శిక్షించటానికి నేను ప్రతి యుగంలోనూ పుడతాను అంటున్నాడు.
అంటే తను కేవలం ఒక సారథి కాదు, ఈ విశ్వాన్ని నడిపించే శక్తి అని స్పష్టం చేస్తున్నాడు. ఈ మాటలు విన్నాక అర్జునుడికి ఆశ్చర్యం, భక్తి రెండూ కలిగాయి. ఇంక తట్టుకోలేక, స్వామీ, నీ ఆ నిజస్వరూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను అని అడిగాడు. అది కేవలం ఒక కోరిక కాదు, తనని తాను పూర్తిగా సమర్పించుకోవడానికి నిదర్శనం. ఆ విశ్వరూపం చూశాక అర్జునుడి నోట మాట రాలేదు. సృష్టి, స్థితి, లయం అన్నీ ఆ రూపంలోనే కనిపించాయి. అతనేమంటున్నాడంటే, నదులన్నీ నీ నోరు అనే సముద్రంలోకి దూకుతున్నాయి. ఈ ప్రపంచం మొత్తం నీలోనే ఉంది. ఆ దృశ్యం ఒకేసారి అద్భుతంగా, భయంకరంగా ఉంది. ఆ దర్శనం తర్వాత కృష్ణుడొక గొప్ప సత్యాన్ని చెప్పాడు. నేనే కాలాన్ని. ఈ యోధులందరూ ఇప్పటికే నా చేతిలో చనిపోయారు. నువ్వు కేవలం ఒక కారణం మాత్రమే అని. దీని అర్థమేంటంటే, ఈ యుద్ధ ఫలితం అప్పటికే నిర్ణయించబడింది. అర్జునుడు తన ధర్మాన్ని నిర్వర్తించడమే అతని పని. సరే, ఈ అద్భుతమైన జ్ఞానం, ఈ విశ్వరూప దర్శనం తరువాత అర్జునుడిలో ఎలాంటి మార్పు వచ్చిందో ఇప్పుడు చూద్దాం. అతని మనస్సులోని గందరగోళం ఎలా మాయమైందో తెలుసుకుందాం. ఫలితం మన కళ్ల ముందే ఉంది. అర్జునుడేమన్నాడంటే, నా భ్రమలన్నీ పోయాయి, నా సందేహాలన్నీ తీరిపోయాయి, ఇక నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడు చూడండి, అతనిలో ఎంతటి స్పష్టత, ఎంతటి ధైర్యం వచ్చాయో. తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి అతను పూర్తిగా సిద్ధమయ్యాడు. మనం ఈరోజు చర్చించుకున్న విషయాల్లోని ముఖ్యమైన పాఠాలను ఒకసారి గుర్తుచేసుకుందాం. ఆత్మ శాశ్వతమైనది. ఫలితం ఆశించకుండా పని చెయ్యాలి. సుఖదుఖాలకు అతీతంగా స్థిరంగా ఉండడమే నిజమైన శాంతి. మన ధర్మాన్ని మనం నిర్వర్తించడమే దైవాన్ని చేరే మార్గం. ఈ 4 సూత్రాలు గీతాసారాన్ని మనకు అందిస్తాయి. చివరగా ఈ ప్రశ్నతో ఈ వివరణను ముగిద్దాం. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన బాధ్యతలే ఒకదానితో ఒకటి పోటీపడతాయి. అప్పుడు ఏది సరైన పని, ఏది సరైన మార్గం? భగవద్గీత మనకు దారి చూపిస్తోంది, కాని ఆ దారిలో నడవాల్సిన నిర్ణయం మనదే. దీని గురించే ఆలోచించండి. ధన్యవాదాలు.